రండి మరి ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినోత్సవము. చెప్పండి ఏంటిది? ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. అనేక దేశాల్లో మరి ప్రార్థన చేయడానికి కూడుకుంటారు ఈ రోజున. ఎందుకు అనంటే దేశాల కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేయడానికి, అందరూ కలిసి ప్రార్థన చేయడానికి ఒక దినము. చాలా రోజుల్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ మధ్యలో. వాళ్ళ డే, వీళ్ళ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే. ఆ! ఆ డే, ఈ డే అని. ఇది ఏం డే? చెప్పండి. గ్లోబల్ ప్రేయర్ డే. చెప్పాలి ఈ మాట. గ్లోబల్ కాబట్టి చాలా ప్రాముఖ్యమైన దినం ఇది. కాబట్టి ఆ దినాని కొరకు ప్రత్యేకించబడిన వాక్యం ఏంటంటే, ఏ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తామంటే 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 2 క్రానికల్స్ 7:14 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనం. త్వరగా తీయండి. చదువుదామా? మొట్టమొదటి మాట ఏంటి? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సరే, మొట్టమొదటి మాట, నా పేరు పెట్టబడిన నా జనులు. ఈ దినం మనం ప్రత్యేకంగా ప్రభువుని ఆరాధించదు. ఎవరు మనం? చాలాసార్లు రక్షణ పొందకముందు నాకు పెద్ద సమస్య ఏంటంటే, హూ యామ్ ఐ? నేను ఎవరిని? చెప్పండి. నేను ఎవరిని? ఐడెంటిటీ క్రైసిస్. నేను ఎవరిని? ఎక్కడి నుంచి వచ్చాను? నా ఎగ్జిస్టెన్స్ దేనికి? ఇవేమి అర్థమయ్యేది కాదు. దేనికి? నేను జీవిస్తున్నది దేనికి? నేను మరణిస్తున్నది దేనికి? మరణించిన తర్వాత ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. అయితే దేవుని వాక్యం ప్రియులారా, నేను రక్షణ పొందిన తర్వాత ఆ ప్రశ్న మళ్ళీ గుర్తే రాదు నాకు. ఆ ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం ఉంది నాకు. అర్థమైందా? ఎవరు మనం? నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని జనులుగా ఉన్నాం. నిర్గమకాండం 19:6లో ఒక మాట చదువుదాం. నిర్గమకాండం 19:6. దయచేసి తీయండి త్వరగా. మొట్టమొదటిగా దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఆజ్ఞలిస్తూ, అసలు అన్నిటికన్నా ముఖ్యముగా సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. ఇవన్నీ లెక్క పెట్టండి, ఒక్కోటి మనం ఎన్ని చదువుతామో దాంట్లో దయచేసి లెక్క పెడతా ఉండండి. ఎన్ని వస్తున్నాయో మనకి మాటలు మనం అర్థం చేసుకుందాం. యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. కాబట్టి యాజక రూపము. దేవుడు మనల్ని ఎట్లా తయారు చేశాడు, లేకపోతే ఎందుకు రక్షించుకున్నాడు? యాజకులు ఏం చేయాలి? యాచకులు వేరు, యాజకులు వేరు. డిఫరెన్స్ ఏంటి చెప్పండి? మనకు తెలుగే రాదు, అవునా? యాచకులంటే ఎవరు? యాజకులంటే ఎవరు? యాచకులంటే గట్టి చెప్పండి. బాగా చెప్తున్నారు. అడుక్కునేవాళ్ళు.
మాకు అది లేదండి, ఇది లేదండి. ఆ! అని చెప్పి ఆయా దేశాలకెళ్ళి వాళ్ళని అడుక్కొని, వీళ్ళని అడుక్కొని, వాళ్ళకి చెప్పుకొని, వీళ్ళకి చెప్పుకొని యాచకులంటారు. మనల్ని యాచకులుగా జేయలా. అర్థమైందా మీకు? ఎవరుగా చేశాడు? యాజకులుగా. ప్రేమగల మా ప్రభువా! వాక్యం మీది మేము మీ వారము. మీరు నాతో మాతో మాట్లాడి, మా హృదయాలు విరిచి తెరచి, ప్రభువా! మేము ఆరాధించటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యాజకులు చేసే పనేంటి? బలి అర్పణ చేస్తుంటారు. యాజకత్వం చేస్తుంటారు. అర్థమైందా? విజ్ఞాపన చేస్తా ఉంటారు. తర్వాత రెండవదేంటి? పరిశుద్ధమైన జనముగా. పరిశుద్ధత అనే మాట మరి దాని అర్థం చాలా మందికి తెలీదు. పరిశుద్ధత అనగానే ఏ తప్పులు లేనివారు అని అనుకుంటారు. చెప్పండి. పరిశుద్ధత అంటే ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు. పరిశుద్ధత అంటే ఏ తప్పు లేనివారని కాదు. ఇప్పుడు నాలో తప్పు లేదా? చెప్పండి, ఉండవా? తవ్వే కొలది వస్తానే ఉంటాయి. అందుకని నాకు తెలిసింది నేను ఆనందంగా కొనసాగిస్తానా? కొనసాగించను. తెలిసింది తెలిసిన మట్టుకు ఒప్పుకుంటాను, విడిచిపెడతాను. కానీ దేవుడు నాకు, మీకు ఒక పేరు పెట్టాడు. పరిశుద్ధ జనము. ఏంటి? పరిశుద్ధ జనము. అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన జనము. ఏంటి? డిఫరెంట్ పీపుల్, పెక్యూలియర్ పీపుల్, ప్రత్యేకించబడినటువంటి జనాంగము. అర్థమైందా? కాబట్టి ప్రత్యేకించబడిన వారు. యిర్మీయా 1:5లో ఒక మాట ఉంది, తీయండి. యిర్మీయా 1:5లో ఎవరమ్మనో నా పేరు పెట్టబడిన దేవుని సొత్తైన ప్రజలు. యిర్మీయా 1:5లో ఆ! గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగితిని. కాబట్టి హి హాస్ నోన్ us బిఫోర్ వి వర్ ఫార్మ్డ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్. తల్లి గర్భములో రూపించబడక ముందే ఎరిగిన దేవుడు. అక్కడ రెండో మాట ఉంది. గర్భము నుండి బయలుపరచబడక ముందే నిన్ను ప్రతిష్ఠించితిని. ఏ జనాంగము? ప్రతిష్ఠించబడిన జనాంగము. చూసారా ప్రియులారా? 139 దావీదు కీర్తనలో కూడా దావీదు మరి మెన్షన్ చేస్తున్నాడు. 16 వచనం. ఆ ఆ నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. సరే, కాబట్టి మరి ఎవరు మనం? మనందరికీ తెలుసు. 1 పేతురు 2:9లో ఏంటది? పరిశుద్ధ జనము, రాజులైన, అక్కడ ఎన్నో మాటలు ఉన్నాయి. పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము. అక్కడ ఇంకొక మాట ఉంది. దేవుని సొత్తైన, వీఆర్ హిస్ ట్రెజర్. దేవుని సొత్తైన ప్రజలు. నా సొత్తు, నా సొత్తు. కాబట్టి దేవుని సొత్తైన ప్రజలు. మీకు ఒక విషయం తెలుసా? ఒక వింత నాకు ఒకసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. భూమి మీద దేవునికి సొంతమంటూ ఒకటే ఉందంట. అది సంఘము. చెప్పండి. సంఘము, సార్వత్రిక సంఘం. భూమి మీద నాది అని చెప్పుకునే, నాది అని చెప్పుకునే మరి ఒకటే ఒకటి ఉంది. ఏంటది? తన రక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. క్రీస్తు యేసు తన రక్తమిచ్చి కొన్నటువంటి సంఘం. ఎందుకు రక్తం ఇవ్వాల్సి వచ్చింది? ఆయన రక్తమే ఇవ్వాల్సి వచ్చింది. ఆయనే భూమి మీదకి రావాల్సి వచ్చింది అని అంటే దాంట్లో 2 విషయాలున్నాయి. ఏంటంటే మన పాపం అంత భయంకరమైంది. అది ఇట్ డిమాండెడ్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ హూ హెస్ క్రియేటెడ్ us. వెరీ గాడ్ హూ హెస్ క్రియేటెడ్ us. మనల్ని నిర్మించిన దేవుని యొక్క ప్రాణాన్నే కోరుకుంది మన పాపము. ఆ ప్రాణాన్ని ఇస్తేనే గాని, ఆ రక్తాన్ని ఇస్తేనే గాని మరి సరిపోనటువంటి పాపం అది. అంత భయంకరమైన పాపం. చూసారా?
మరణ శాసనములు రాసిన వాని మరణమే అవశ్యమైంది. చెప్పండి ఈ మాట ఏంటది? మరణ శాసనమును రాసిన వాని మరణమే అవశ్యం. ప్రియులారా, ఆయన మరణిస్తే గాని అది చెల్లలేదు. ఆయన మరణిస్తే గాని అది చెల్లలేదు. వీలునామా అంటారు కదా. వీలునామా అంటే అర్థం ఏంటి? చాలా మందికి తెలుసులే. ఆ? తన సొత్తు, తన ఆస్తి అంతా రాసిచ్చేస్తారు. రాసిచ్చేస్తారు. కానీ ఎప్పుడు చెల్లుతుంది అదంతా? చెప్పండి. వాళ్ళు మరణిస్తేనే ఆ విధంగా అంతగా హెబ్రీ పత్రికలో చెప్పబడింది. సరే, ఇక్కడ రండి. ఆ, కాబట్టి మరి అంత మన పాపమంత భయంకరమైంది. రెండవది ఏంటో తెలుసా? ఆయన ప్రేమ అంత గొప్పది. అది ఎందుకు ఆయన ప్రాణమును పెట్టవలసి వచ్చింది. ప్రియులారా, చాలాసార్లు చెప్పుకుంటాం. ఆ, ఒక వాడలో ఒక రాజుగారి కుటుంబం ప్రయాణం చేస్తుందంట. సడన్గా పిల్లోడు పడిపోయాడంట వాడలోంచి సముద్రంలోకి. పడిపోగానే రాజుగారు దూకాడంట. వినండి ఈ మాట. రాజుగారి చేతిలో ఎంత అధికారం ఉంటుంది కదా. ఎవరక్కడ అంటే, చిత్తం మహాప్రభు. సరికూర్చో. ఎవరు సరికూర్చో. చెయ్యి ఎవరు వాళ్ళు వాళ్ళు చేతి పెట్టు, పక్కన వాళ్ళ మీద పెట్టుకోవడం. వింటున్నారా? రాజుగారి చేతిలో ఎంతమంది ఉంటారు? పక్కనే మంత్రులు ఉంటారు, అవునా కదా, అధిపతులు ఉంటారు. ఒక ఆజ్ఞిస్తే చాలు, ఏయ్ వెళ్ళి నా కొడుకుని తీసుకురండి అంటే తీసుకురారా? మరి ఎందుకు ఆయన దూకాడు చెప్పండి. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక 4:8లో ఒక చక్కటి మాట ఉంది. ఇందులో ప్రేమ ఉంది. చెప్పండి, చదవండి మొదటి యోహాను పత్రిక 10వ వచనం కూడా చదివేసేయండి. 10వ వచనం చదవండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపెను. ఆ మాట చదువు. ఇందులో ప్రేమ. ఎందుకు 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 చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎందుకు తొందర పెడతారో, ఎందుకు ఇబ్బంది పెడతారో తెలియదు వాళ్ళకి. కానీ అక్కడ ఉన్నదేంటి? ప్రేమ. ఎందుకు తల్లి పిల్లల్ని బలవంతం చేస్తుంటుంది? ఎందుకు తండ్రి పిల్లల్ని బలవంతం చేస్తుంటారు? చెప్పండి. దాంట్లో ప్రేమ. ఎందుకు తల్లి అంత ప్రయాసపడుతుంటుంది? ఎందుకు తండ్రి అంత ప్రయాసపడతా ఉంటాడు? ఎందుకు? పిల్లల కోసం. ఎందుకు పిల్లల కోసం అంటే దాంట్లో ఏముంది? ప్రేమ. కాబట్టి దేవుడు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ. ఇందులో ప్రేమ. ఆ మాట 4 సార్లైనా చదవాలి మీరు. ఇందులో ప్రేమ. దెర్ ఈజ్ లవ్. దెర్ ఈజ్ లవ్. ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటి అక్కడ? ప్రేమే. ప్రేమే. ప్రేమ. ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా. కాబట్టి మనల్ని ప్రేమించి ప్రత్యేకించుకున్నారు. అర్థమైందా? సరే, మరి రాజులైనా, యాజక సమూహముగా, పరిశుద్ధ జనమైన దేవుని సొత్తైన ప్రజలుగా. కాబట్టి చివరికి మనల్ని ప్రేమించి ఆ రాజుగారు ఎందుకు దూకాడు చెప్పండి? ఎవరిని పంపడానికి, ఎవరిని ఆజ్ఞనివ్వటానికి ఇష్టం లేదు. తన కుమారుడు కాబట్టి, ఆయన సొంత బిడ్డ కాబట్టి దూకాడు. చాలాసార్లు నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఎవ్వరు బలవంతం చేయరు కదండి. క్రైస్తవులే ఎందుకు బలవంతం చేస్తుంటారు? క్రైస్తవులే ఎందుకు బలవంతం చేస్తారు చెప్పండి? క్రైస్తవులే ఎందుకు ఇట్లా ప్రచారాలు చేస్తారు? మేము ఎవరం చేయం కదండి. మేము ఎవరం విసిగించం కదండి. మేము చాలా జాగ్రత్తగా ఉంటాం కదండి. పక్కన వాళ్ళకి మేము చెప్పం కదండి.
ఎందుకు క్రైస్తవులే? ఇందులో ప్రేమ. ఏంటి చెప్పండి? పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. చెప్పండి. క్రీస్తు ప్రేమ నన్ను, 1 కొరింథీ 9వ అధ్యాయంలో, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. కాబట్టి ఎందుకు? క్రీస్తు ప్రేమే. క్రీస్తు ప్రేమ. యేసు ప్రభువే చెప్పారు లోకాసు వార్త 12వ అధ్యాయంలో, బలవంతం చేయండి అని. బలవంతం చేయండి అని. కానీ దేంతో? ప్రేమతో. చెప్పండి. మెడ పట్టుకొని కాదు, కాలు పట్టుకొని కాదు, చేతులు పట్టుకొని గుంజమని కాదు, లేకపోతే డబ్బులిచ్చి మార్చండి అని కాదు, లేకపోతే ఇంకోటి చేయమని అయి కాదు. ప్రలోభ పెట్టి కాదు. ప్రేమ. ఏంటిది? చదవండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. చదవండి. 1 కొరింథీ 9లో లేకపోతే 2 కొరింథీ 5వ అధ్యాయము, 2 కొరింథీ 5వ అధ్యాయము 14వ వచనం అనుకోండి. చదవండి త్వరగా. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏంటి? జాగ్రత్తగా వినండి. దీంట్లో 2 ఉన్నాయి. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. జాగ్రత్తగా వినండి. మనం ఎట్లా రక్షించబడ్డామో తెలుసా? క్రీస్తు ప్రేమ చేత. మనం ఎందుకు సువార్త చేయాలో తెలుసా? ఇప్పుడు చెప్పండి. క్రీస్తు ప్రేమను బట్టే. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసి నన్ను మార్చుకుంది. క్రీస్తు ప్రేమే నన్ను బలవంతం చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించమంటుంది, ప్రయాసపడమంటుంది, అవసరమైతే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టమంటుంది. మరి చూసారా? నన్ను నేను వ్యయపరుచుకుందును, నాకు కలిగినది యావత్తు సంతోషంగా వ్యయపరుచుదును. 2 కొరింథీ 12:15లో మరి పౌలు గారు చెప్తున్నారు. ఎంతగా, ఏంటి దాంట్లో ఉన్న రహస్యం అంటే, దాంట్లో ఇందులో ప్రేమ. ఏంటి? ఇందులో ప్రేమ. సరే, కాబట్టి మరి చదవండి అది. 2 కొరింథీ 12:15. అదిగో వినండి. నాకు కలిగినది యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును, నన్ను నేను వ్యయపరుచుకుంటాను. ఐ విల్ బి స్పెంట్. ఏంటి? ఖర్చు చేస్తాను. చెప్పండి నోటితో. ఖర్చు చేస్తాను, ఖర్చు అయిపోతాను. చెప్పాలి నోటితో. ఖర్చు చేస్తాను. యేసుప్రభు వారు ఏం చేశారు? ఖర్చు చేశారు, ఖర్చు అయిపోయారు. చెప్పాలి. ఖర్చు చేశారు, ఖర్చు చేశారు, ఖర్చు అయిపోయారు. పౌలు గారు ఏం చేశారు? ఖర్చు చేశారు, ఖర్చు అయిపోయారు. వాళ్ళు ఖర్చు అయిపోకపోతేనండి ఈ సువార్త మన దగ్గర వరకు వచ్చేది కాదు. ఇంత సుఖంగా కూర్చొని ఆరాధించే వాళ్ళం కాదు. ఇందులో ప్రేమ ఉన్నది. చెప్పండి. ఇందులో మన పక్కన వాళ్ళకి లేదు, వెళ్ళట్లా సువార్త, మన బంధువులకి వెళ్ళట్లా, మన స్నేహితులకి వెళ్ళట్లా అంటే ఇక్కడేమి లేదు, ప్రేమ లేదు. అది సంగతి. ఇక్కడ వరకు వచ్చింది బాగానే ఉంది, అది ప్రేమతో వచ్చింది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళట్లేదంటే ఏమి లేదు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఆయన మేళ్ళు నీకు ఎన్నో మేళ్ళు చేశాడు, చాలా ప్రశాంతంగా తిని పడుకో అన్నట్లుగా. ఇందులో ప్రేమ ఉన్నది. సరే, కాబట్టి పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన, యాజక ఎన్ని మాటలు ఉన్నాయి చూసారా? ఎఫెసీ 1లో ఏముంది? భూమి పునాదులు వేయకముందే క్రీస్తులో మనల్ని ఎరిగినటువంటి దేవుడు. తర్వాత లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. మనం ఎవరమో అదే మాట లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చిన విధవరాల సందర్భంలో యేసుప్రభు వారు 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనినవారు. ఏంటి? దేవుడు తాను ఏర్పరచుకొనినవారు. ఎవరు మనం? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? దేవుడు ఏర్పాటు. యోహాను సువార్త
15వ అధ్యాయంలో కూడా 16వ వచనం చదవండి. ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడో కూడా చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. అదిగో ఏంటది? మీరు నన్ను యూ హ్యావ్ నాట్ చోజన్ మీ. యూ హ్యావ్ నాట్ దాన్ని బట్టి ఎంత ఆరాధించాలండి. ఏమండి, చిన్నపిల్లలకి మీకు ఏది కావాలంటే ఆ, ఏమంటారు? మాకు చాక్లెట్ కావాలి, మాకు బండి కావాలి, సైకిల్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటారు, కానీ దేవుడు కావాలంటారా? అట్లాంటి స్వభావం మంది, అట్లాంటి స్వభావం మంది. రష్యా దేశంలో వినండి, రష్యా దేశంలో చిన్నపిల్లలకి ఏమని బోధించేవాళ్ళు తెలుసా మీకు? చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఒక టేబుల్ దగ్గర తీసుకొచ్చి 2 డ్రాస్ ఉంటాయి కదా, దాంట్లో సరుగులు, ఆ, 2 సరుగులు ఉంటాయి కదా. ఒక సరుగులో యేసు ప్రభు ఫోటో పెట్టి, ఏంటి, దానికి ఏమీ పెట్టకుండా ఒకటి, రెండో వైపు లెనిన్, మార్క్స్, మావో వాళ్ళ ఫోటోలు పెట్టి వాటిల్లో చాక్లెట్లు పెట్టేవాళ్ళు. చిన్న పిల్లల్ని ఎంత డైవర్ట్ చేశారో. ఇప్పుడు పిల్లలు ఏది కోరుకుంటారు మీరు చెప్పండి? చాక్లెట్లు ఉన్నదే కోరుకుంటారు, అవునా కదా? అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తే మీకేమి దొరకదు, మీకేమి దొరకదు, వేస్ట్ అని చెప్పి బోధించి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అట్లాగా కమ్యూనిజంని ప్రోత్సహించారు. నిలబడిందా? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును 70 సంవత్సరాల పునాదులతో పాటు లెగిసిపోయింది అంతే. దేవునికే మహిమ కలుగును గాక. బిల్లీ గ్రహాం గారు రష్యా వెళితే 54వ సంవత్సరంలో వెళ్ళి దుఃఖంతో ఒంటరిగా ఒక గ్రౌండ్లో మోకాళ్ళేసి, గ్యాలరీలో, క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, దాంట్లో ఒంటరిగా దిక్కులేని పరిస్థితిలో మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేసి వచ్చాడు. ఎక్కడ? మళ్ళీ ప్రశ్న అయిపోతే మీ మైండ్లో ఎటుపోతాయనండి. రష్యాలో. అర్థమైందా? 94వ సంవత్సరంలో అదే గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఎగబడి ఎగబడి గ్రౌండ్ సరిపోక చుట్టూ ఉన్న బిల్డింగుల మీద ఎక్కి ఎగబడి ఎగబడి విన్నారు. గోర్బచోవ్ టైంలో, గోర్బచోవ్ ఫ్రెండ్షిప్తో అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. అర్థమైందా? సరే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును ఏ మనుష్యుడు నీ ముందర నిలవజాలడు. కాబట్టి మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా నామున ఏమి అడుగుదురో మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఏర్పరచబడిన వారము, నియమించబడిన వారము. ఐ హ్యావ్ చోజన్ యూ, ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ. చెప్పండి ఈ మాట. ఐ హ్యావ్ చోజన్ యూ. మనందరికీ చోజన్ అనే మాట చాలా స్వీట్గా వినపడుతుంది కదా. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనే మాట చాలా స్వీట్గా ఉంటుంది. కానీ రెండో మాట ఏంటి? నియమించితిని. నియమించితిని అంటే అపాయింటెడ్ యూ, అంటే ఒక ప్రత్యేకమైన పని నీకు అప్పజెప్పాను అని. మొదటిది ఎంజాయ్ చేస్తుంటాం, రెండోది మాత్రం పట్టించుకో. ఐ హ్యావ్ చోజన్ యూ, ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ. ఆ మాట నాకు మొట్టమొదటిలో విన్నప్పుడు, అపాయింటెడ్ యూ అనే మాట నేను తెలుసుకున్నప్పుడు, ప్రభువా, యూ హ్యావ్ చోజన్ మీ అండ్ యూ హ్యావ్ అపాయింటెడ్ మీ. నన్ను ఎన్నుకున్నావు, నన్ను కొనుక్కున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను నియమించావు, ఒక పని నాకు అప్పగించావు, నమ్మకంగా చేసి నీకు అప్పగించాలంటే. మనుషుల కోసం కాదు, మనుషుల కోసం కాదు, దేవుడు అప్పగించిన పనిని ఆయన కొరకు చేసి ఆయనకు అప్పగించాలి. అర్థమైందా? కాబట్టి ఏర్పరచబడిన వారు ఏంటి? ఏర్పరచబడిన వారు. తర్వాత మరి మనము ఎన్నుకొనబడిన వారము. ఏంటిది? ఎన్నుకొన నా పేరు పెట్టబడి నా పేరు పెట్టబడిన నా జనులు. అక్కడ ఏ మాట కనపడుతుంది? వీఆర్ హిస్ పీపుల్. 100వ కీర్తనలో ఏముంది అక్కడ? 100వ కీర్తనలో మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. వీఆర్ హిస్ పీపుల్, వీఆర్ హిస్ షీప్. ఆయన యొక్క
ప్రజలం ప్రియులారా. మనము ఆయన పిల్లలము. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏముంటది? పిల్లలమైతే వారసులము. ఏంటి? అబ్బా! తండ్రి అని పిలుచుటకు దేవుడు దత్తపుత్రాత్మను మనకిచ్చాడు. వి ఆర్ హిస్ చిల్డ్రన్. ఎంత గొప్ప ఘనత! ఆయనకి పిల్లలయ్యే భాగ్యాన్ని మనకిచ్చాడు. మై పీపుల్ కాల్డ్ బై మై నేమ్. నా నా జనులు, నా పిల్లలు. అంతేకాకుండా అది యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే ఏమని పిలుస్తున్నాడు? మిమ్మల్ని నేను దాసులని పిలవను. ఏమని పిలుస్తున్నారంట? చెప్పండి. స్నేహితులని పిలుస్తున్నారు. స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే అక్కడ దాసుడికి యజమానుడు చేసేదేదో దాసుడికి చెప్పవలసిన అవసరం లేదు. దాసుడికి చెప్పడు, కానీ ఫ్రెండ్స్‌కి చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఫ్రెండ్‌కి చెప్తాడు. కాబట్టి మిమ్మల్ని నేను ఏమని పిలుస్తున్నాను? ఫ్రెండ్స్. యు ఆర్ మై ఫ్రెండ్స్. మీరు నా స్నేహితులు. మీరు నా స్నేహితులు. అంతేకాకుండా మనం ఆయన యొక్క సహోదరులం. చెప్పండి, సహోదరులం. రోమపత్రిక 8:29 ప్రకారం వీఆర్ హిస్ బ్రదర్స్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈస్ అవర్ బ్రదర్. ఆయన తన సహోదరుడిగా మనల్ని చేసుకున్నారు. వీఆర్ హిస్ బ్రదర్స్. బ్రదర్స్. ఏమండి, ఎవరైనా పెద్ద రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఈయన మా బ్రదరే అని మనం చెప్పామనుకోండి, ఆయన వింతగా వీడేవాడు నన్ను బ్రదర్ అని చెప్తున్నాడు. ఒప్పుకుంటారా వాళ్ళు? చెప్పండి. ఒప్పుకోరు. ఎవరు యాక్సెప్ట్ చేయరు. పక్క తప్పుకుంటా ఉంటారు. ఓ ఈడెవడో దరిద్రుడు వచ్చి నా పక్కన నుంచొని నన్ను బ్రదర్ అంటున్నాడు. వీళ్ళందరూ చూసిన వాళ్ళు నన్నేమనుకుంటారు? వీడెక్కడి నుంచి వచ్చాడు? అవునా కదా? తప్పుకుంటా ఉంటాడు. వీడిని వదిలించుకోవాలని చూస్తూ ఉంటాడు. యు ఆర్ మై బ్రదర్. ఈవెన్ దో యు ఆర్ అ కింగ్. నువ్వు రాజువైనా నీవు నా సహోదరుడవు. యేసు ప్రభు ఎవరు? మనల్ని డినై చేసే ప్రభు కాదు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడే పరలోకంలో నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను. ఈ లోకంలో మీ ఫ్రెండ్స్ నిన్ను డినై చేయొచ్చు. దే విల్ డినై వన్ డే డెఫినెట్లీ. బంధువులు దే విల్ డినై. నేను ఒక పెద్ద ఇంజనీర్ని అయితే మా బంధువులందరూ నా గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను దేవుని సేవకుడిని గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు? చెప్పండి. దే విల్ డినై. మా ఫ్రెండ్స్ దే డినై. బట్ జీసస్ విల్ నెవర్ డినై. హీ విల్ నెవర్ ఫర్సేక్ యూ. నో, హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. హీ ఈజ్ అవర్ బ్రదర్. ఎవరు? రోమా 8:9 ప్రకారం మనము ఆయన యొక్క స్నేహితులము, ఆయన యొక్క సహోదరులము. ప్రియులారా, లోకములో నుంచి పిలువబడిన వారము. అక్కడే మనకి మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనకు అక్కడ ఉంటుంది. కాల్డ్ అవుట్ పీపుల్. పిలువబడిన వారము. ద చర్చ్ అంటే అర్థం ఏంటి? ఎక్లెసియా అంటే లోకములో నుంచి పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారని. చూసారా? కాబట్టి అంతేకాకుండా మీరు అపోస్తలుల కార్యాలు 13:48 చదవండి. ఒక చక్కటి మాట ఉంది అక్కడ. త్వరగా. అపోస్తలుల కార్యాలు 13:48. వినండి అక్కడ. యాజ్ మెనీ యాజ్ వర్ ఆర్డైన్డ్ టు ఇటర్నల్ లైఫ్ దే బిలీవ్. నిత్య జీవమునకై నిర్ణయించబడిన వారందరూ. కాబట్టి విశ్వసించిన వారు అందరూ ఎవరు? ఏ లెక్కలోకి వచ్చాం? చెప్పండి. నిత్య జీవమునకై నిర్ణయించబడిన వారము. వీఆర్ ఆర్డైన్డ్. వీఆర్ ఆర్డైన్డ్. నిర్ణయించబడిన వారము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఎవరిని? విశ్వసించిన వారందరినీ. ప్రియులారా, విశ్వసించిన వారందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ ఆర్డైన్డ్. కాబట్టి నిత్య జీవమునకై నిర్ణయించబడిన వారు అందరూ విశ్వసించిరి. ఎందుకు వచ్చాం మనం? ఎందుకు నమ్ముకున్నాం అని అంటే, ఆయన మనల్ని భూమి పునాదులు వేయకముందే మరి ఏర్పాటు చేసుకొని. ప్రియులారా,
చూడండి, అదే రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలోనే మనందరికీ తెలుసు, రక్షణలో ఉన్న ప్రణాళిక ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ప్రణాళిక. ఆ మాట చదివి మన ప్రభువుని స్తుతించుదాం రండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు, అంటే బ్రదర్స్లో జ్యేష్ఠుడు. చూసారా, ఫస్ట్ బార్న్ అవ్వాలని. అంటే బ్రదర్స్, ఆయన్ని విశ్వసించిన వారందరూ ఏమవుతారు? యేసు ప్రభు వారికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అర్థమైంది? జ్యేష్ఠుడగినట్లు, అదిగో అక్కడ అక్కడ లెక్క పెట్టండి. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, నోన్ బిఫోర్ ద ఫౌండేషన్. మనల్ని ఎరిగిన దేవుడు, మనం ఎవరమో, మన స్వభావం ఏంటో, మనం ఎట్లా ఉంటామో, ఎట్లా పుడతామో అన్నీ ఆయనకి తెలుసు. అదిగో ముందుగా నిర్ణయించబడిన వారము, పిలవబడిన వారము. ఎన్ని మాటలు ఉన్నాయి చూసారా? ఇప్పుడు వరకు చూసినవే కాదు. పిలవబడిన వారము, నీతిమంతులుగా తీర్చబడి, జస్టిఫైడ్ పీపుల్, జస్టిఫైడ్ పీపుల్. జాగ్రత్తగా నా వైపు చూడండి. ఇంతకుముందు నాకు ఒక బోర్డు ఉండేది, పాపి. ఏంటి? పాపి అనే బోర్డుని దేవుడు తీసేసి నీతిమంతుడనే బోర్డు పెట్టాడు. నీతిమంతుడనే బోర్డు పెట్టాడు. ఎవరి నీతిని బట్టి? నా నీతిని బట్టి కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతి. ఆయన నీతి వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు ఉచితంగా. నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ మహిమ 3 రకాలుగా ఉంటుంది. ఈ మహిమ 3 రకాలుగా ఉంటుంది. అర్థమైందా? ప్రతిరోజు దేవుడు మనల్ని మహింపరుస్తూనే ఉంటాడు. మరి రక్షణ పొందినప్పుడు మనకి మహిమ. కీర్తనలను కీర్తనలు 21వ అధ్యాయంలో అక్కడ ఏం చదువుతాం? నీ రక్షణ వలన అతనికి మహిమ కలిగెను. చదవండి ఆ మాట. కీర్తనలు 21వ అధ్యాయంలో నీ రక్షణను బట్టి, నీ రక్షణ వలన అతనికి, 5వ వచనం, గొప్ప మహిమ కలిగెను. రక్షణలో ఏముంది? మహిమ. మహిమ ప్రియులారా, ఒక పంది, ఒక కుక్క గొర్రెలాగా మారుతుందంటే దాంట్లో మహిమ. ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకలాగా మారిందంటే దాంట్లో ఏముంది? మొట్టమొదటిగా మహిమ. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ. రెండవది, అనుదినము మహింపరుస్తూ ఘనపరుస్తూ నడిపిస్తున్నాడు. మూడవది, ఇక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుందుము గనుక, ఆయనను ఉన్నట్లుగా చూతుము గనుక ఆయనను పోలియుందుము. చెప్పండి, ఆయనను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. ఇంకా అది ఎంత గొప్ప మహిమ. ఒక రోజున ఏమవుతాం? యేసు ప్రభువులాగైపోతాం. యేసు ప్రభువులాగైపోతాం. ఆయన అసలు అది మామూలు మహిమ చెప్పండి? అది మామూలు మహిమ? పరలోకపు వస్తువుల యొక్క మహిమ వేరు అని 1 కొరింథీ 15వ అధ్యాయంలో, పరలోకపు వస్తువుల మహిమ వేరు. పరలోకంలో ఒక్కొక్కరికి ఇచ్చే మహిమ అది చాలా ప్రత్యేకమైనది. మహిమపరచబడి ఉన్నాం. ఎన్ని వచ్చినాయి మొత్తం? వరుసగా చెప్తారా కొన్ని? యాజకులం, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన జనము, రాజులు. మళ్ళీ అక్కడ రాజులు ఉట్టి యాజకులే కాదు, రాజులు, యాజకులు, ఏర్పరచబడిన వారు, సహోదరులం, స్నేహితులం. సహోదరులు అని చెప్పారుగా, పక్కనే ఇంకోటి చెప్పాలి. ఏంటది? స్నేహితులం, నియమించబడిన వారము. వెరీ గుడ్.
ఆ! నిర్ణయించబడిన వారము, పిలవబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, నీతిమంతులుగా నీతిమంతులంటే ఏ తప్పు లేనోళ్ళం కాదు. ఆయన నీతిని మనకే ఆపాది. యేసు ప్రభువే మనకి నీతి, పరిశుద్ధత. ఆయనే నీతి. ఆయన మన హృదయంలోకి వచ్చినప్పుడే నీతిమంతులని పిలువబడ్డాం. నీతిమంతులని బోర్డు పెట్టుకొని నీతిని జరిగించకపోతే అంతకన్నా అవమానం ఇంకోటి లేదు. కాబట్టి మనం నీతిమంతులం అని బోర్డు పెట్టి యేసుప్రభు వారు ప్రత్యేకించారు. ఆ నీతిని మనం కలిగి జీవించాలని. ఆ! ముందుగా దేవుడు ఎరిగిన వారం. భూమి పునాదులకు ముందే ఏర్పరచబడిన వారు. ఎన్ని గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించబడిన వారము. ఆ! మహిమపరచబడిన వారము. మహిమపరచబడుతూ ఉన్నాము. ఒక దినమున మహిమ పొందటానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఇందాక చెప్పానమ్మా పిలువబడిన వారు. ఎన్నొచ్చినాయి? 16 వచ్చినాయి. సరిపోతాయా? చెప్పండి. ఆరాధన చేయడానికి ఒక్క మాట చాలు. ఒక్క మాట చాలు. 16 మాటలు చెప్పుకున్నాం మనం. 16 మాటలు మనం. మన విలువ అంత చిన్నది కాదు. అర్థమైందా? నా పేరు పెట్టబడిన నా జనులు. అవి చెప్పలా. నా జనులు. ఏంటి? నా జనుడు అనేది చెప్పలేదు. ఆయన మేపు గొర్రెలమని చెప్పలేదు. నా గొర్రెలు ఏమన్నారు? యోహాను 10లో నా గొర్రెలు, నా పేరు పెట్టబడిన నా జనులు. ప్రియులారా! ఆ! ఇక ఎంతైనా ఉంటాయి ఇంకా. ఎన్ని ఎంత విలువ దేవుడు మనకిచ్చాడు.